జనగాం జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అక్రమంగా నివాసముంటున్న వారిని అధికారులు ఖాళీ చేస్తున్నారు. పాలకుర్తి మండలం తొర్రూరు గ్రామంలోని అక్రమ నివాసం ఉంటున్న వారిపై రెవెన్యూ పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తమను అన్యాయంగా ఖాళీ చేస్తున్నారని బాధితులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపారు. మరికొందరు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా స్థానికులు పోలీసులు అడ్డుకున్నారు. గత ప్రభుత్వం 25 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించింది. పట్టాలు లేకుండా నివాసం ఉంటున్నారని అధికారులు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుందని, అందుకే వచ్చి నివాసం ఉంటున్నామని బాధితులు ఆరోపించారు. అధికారులు సర్వే చేసి ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పుడు వచ్చి ఖాళీ చేయించి ఆ ఇల్లు ఎవరికి ఇస్తారు అని ప్రశ్నించారు. జనగాం జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని అధికారులు ఖాళీ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ లో చూస్తున్నాం. అయితే పట్టాలు ఇవ్వకుండానే ఉంటున్నారు. అది ఎవరికి ఇవ్వకుండా నిరుపయోగంగా ఉంటుంది కాబట్టి మేము అక్కడ నివాసం ఉంటే ఇప్పుడు మమ్మల్ని ఖాళీ చేయించి ఎవరికి ఇస్తారని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అధికారులు అయితే మేము సర్వే చేసి ఇస్తామని చెప్తూ ఉన్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ వారు తెలుసుకుందాం. ప్రశాంత్. ఎస్ ఆశా, జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తొర్రూరు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అక్రమంగా ఉంటున్నారంటూ పోలీసులు, రెవెన్యూ అధికారులు ఖాళీ చేపించడంతో కొంత స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 25 గృహాలను నిర్మించి ఏవైతే లబ్ధిదారులకు ఇవ్వకుండా అధికారులు తత్సారం చేయడంతో కూడుగూడు లేని మేము నివాసం ఉంటున్నాము, మమ్మల్ని అక్రమంగా ఇక్కడ నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ కూడా బాధితులు మొరపెట్టుకుంటున్నారు. అయితే అధికారులు మాత్రము లబ్ధిదారులను సర్వే చేసి నిజమైన లబ్ధిదారులకు అందిస్తాము త్వరలోనే, అప్పటి వరకు ఎలాంటి చట్టపరమైన చట్టానికి వ్యతిరేకంగా ప్రజలు ఉండకూడదు, వెంటనే ఖాళీ చేసి మాకు సహకరించాలని అధికారులు చెప్పడంతో అయితే అక్కడ కొంత బాధితులు అధికారులను, పోలీసులను అడ్డుకొని ఆందోళన చేపట్టారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడంతో ఒంటిపై కిరోసిన్ కూడా పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడడంతో అయితే వెంటనే అక్కడ స్థానికులు, అదేవిధంగా పోలీసులు అడ్డుకొని ఆ బాధితులను అక్కడి నుంచి అయితే పంపివేశారు. అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణము గత ప్రభుత్వం చేపట్టింది. అయితే అప్పుడు అధికారులు ప్రభుత్వం అందించకపోవడంతో కొంతమంది ఇల్లు లేని వాళ్ళు వచ్చి ఉంటున్న తరుణంలో అయితే అధికారులు మాత్రం మేము మీకు లబ్ధిదారుల సర్వేలో మీకు వస్తే మీకే అవకాశం కల్పిస్తాము. కానీ ఎన్ని కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి ప్రశాంత్? ఇప్పుడు మనకి స్క్రీన్ లో చాలా మంది వరకు కనిపిస్తున్నారు. ఏదైతే అధికారులతో పోలీసులతో వాగ్వాదం చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఎన్ని కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి మొత్తం? అక్కడ 25 కుటుంబాలు ప్రస్తుతం ఉంటున్నాయి ఆశ. అయితే 25 గృహాలను ఆ గ్రామానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారు. నిర్మించి కూడా 4 సంవత్సరాలు గడిచిపోతుంది. ఆ ఇండ్లు నిరుపయోగంగానే కాకుండా శిథిలావస్థకు చేరే దుస్థితి వస్తుంది కాబట్టి మేము వచ్చి ఉంటున్నామని అయితే అక్కడ ప్రజలు చెప్తున్నారు. కానీ అక్రమంగా వచ్చి ఉంటున్నారు. నిజమైన లబ్ధిదారులకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. మేము అధికారులు వెంటనే సర్వే చేసి లబ్ధిదారులకు, గ్రామస్తులకు అవకాశం కల్పిస్తాము, అప్పటి వరకు ఓపిక పట్టాలని చెప్పేసి స్థానిక ఎంఆర్ఓ శ్రీనివాస్ చెప్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ఇలానే గత 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా సర్వేల పేరుతోటి తిప్పుతున్నారు తప్ప మాకు మాత్రము ఎలాంటి పట్టాలు కానీ ఎలాంటి మంజూరు కానీ చేయడం లేదు. వాళ్ళు చేయకపోవడం వల్లే మేము వచ్చి ఇక్కడ ఉంటున్నామంటూ కూడా ప్రజలు చెప్తున్నారు. అయితే ప్రజల వాదన, ఇటు అధికారుల వాదన అయితే భిన్నంగా కనిపిస్తున్నప్పటికీ వెంటనే పై స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపాలని అయితే కోరుతున్నారు. రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.